ఎలా ఉందండి సర్వీస్? ఇక 3 సంవత్సరాలు ఉంది. ఇది బురిపాలెంలో పాత బ్రిడ్జి చూడటానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాం. నేను సుధాకర్ పరుచూరి, ప్రస్తుతం కండక్టర్ తెనాలి డిపోలో చేస్తున్నాను. సొంతూరు బురిపాలెం. ఇదేనా? ఓకేనా బాయ్. పాత బ్రిడ్జి చూస్తున్నాం. ఓ రోజుకు ఒక 5-6 నిమిషాలు వీడియో పెడతా ఉంటా. ఇక యూట్యూబ్లో ఇప్పుడు ఎట్టుందో తెలుసా? ఊరిని చదువుతున్నాను. యూట్యూబ్ చేసేవాళ్ళకి 1000 మంది కావాలి ఛాన్స్. ఇప్పుడు ఈ సంవత్సరం వరకు 4000 గంటలు చూడాలి జనం, 4000 గంటలు. కానీ భవిష్యత్తులో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి 8000 గంటలు అంట. 4000 గంటలు చేయటమే కష్టంగా ఉంది. 8000 గంటలు అవుద్దా? కాబట్టి మంచి కంటెంట్ ఉండి బాగా తీయగలిగితే రన్నింగ్ అవుతారు. అంతేనా కదా? పేరబ్బాయి నీ పేరు? ఇది ఆర్టీసీ సుధాకర్ కొట్టండి, నానికి కనపడతారు మీరు. దాంట్లో పెడదాం. హుషారు కోసంలే. కాసేపు రోడ్డు చూపిస్తాను. రోడ్డు చూపించి ఒక 5 నిమిషాలు రన్నింగ్ చేసి వెళ్ళిపోతాను. ఇవాళ సెలవులే. మామూలుగా చావలి రేపల్లో చనిపోయాడు మా మామయ్య. ఓకేనా బాయ్, మంచిది. బురిపాలెం కూడా వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళుగా. ఏదైనా ఉన్నప్పుడు ఫంక్షన్లో ఏమైనా ఉన్నప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు చూసేవాళ్ళు. ఓకేనా బాయ్. పరుచూరి సుధాకర్ రావు వెళ్దాం. ఇక రోడ్డు చూపిస్తాలే. పాత బ్రిడ్జి చూసాము. ఇది హాస్పిటల్ శారద గారిది. ఇది దానికి లాగటమే. బురిపాలెం రోడ్లో చిన్న ప్రయత్నం. బురిపాలెం చూపెట్ట దారి, అది డొంక. ప్రస్తుతం ఈ రోడ్డు కొత్తపాలెం మీదుగా చేలు చూడగలుగుతున్నాం. బురిపాలెం నుంచి తెనాలి వైపు ఉన్న మధ్యలో చేలు నాటేసిన చేలు ఉన్నాయి. ఇక్కడ వెస్ట్బెర్రీ స్కూల్ ఉంది. పిల్లల చదువుకి వెస్ట్బెర్రీ స్కూల్ కనిపించేది. వెస్ట్బెర్రీ స్కూల్ వ్యాన్స్ అన్నీ కనపడుతున్నాయి. వెస్ట్బెర్రీ స్కూల్ తర్వాత రన్నింగ్లో ఉండండి. రైట్. బీడీ కాలేజ్ ఇదే. వెస్ట్బెర్రీ స్కూల్ తర్వాత బురిపాలెం తెనాలి మధ్యలో రోడ్డు. ఇప్పుడు చూస్తున్నాం ఈ రోడ్ని. ముందుకు వెళ్ళగానే కొత్తపాలెం మాకు ఊరు వచ్చింది. చాలా డొంక ఇది. మానవుని జీవితంలో ప్రతి నిమిషం విలువైంది. మనం ఈరోజు చేసే పని రేపు ఉపయోగపడే విధంగా, ఈ రోజుకి రేపటికి ఎప్పటికి ఉపయోగపడే విధంగా మన మెమరీస్ యూట్యూబ్ అనేది స్టోర్ చేస్తుంది అనేది చెబుతూ ఉంటాను. బురిపాలెం తెనాలి రోడ్డు. కృష్ణాగారి అభిమానులు బురిపాలెం వచ్చినప్పుడు ఈ రోడ్ని చూసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఇదే కొత్తపాలెం దారి. కొత్తపాలెం అనే ఊరు కనపడుతుంది. కొత్తపాలెం దగ్గర పెట్రోల్ బంక్ ఉంది. కొత్తపాలెం ఎదురుగానే పెట్రోల్ బంక్. పెట్రోల్ అవసరమైన వాళ్ళకి బంకు రూపంలో కనపడుతుంది. కనిపించేది కొత్తపాలెం రోడ్డు ఇదే. రైట్. ప్రతి నిమిషం విలువైందే. మనకు అనుకూలంగా మార్చుకోవడంలోనే, మన సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడంలోనే మన ప్రావీణ్యం ఆధారపడి ఉంటుంది దేంటైనా. యూట్యూబ్ అనేది యూట్యూబ్లోకి రావాలని ఎందుకు అనిపించిందంటే, ఈ యూట్యూబ్ అనేది ప్రపంచానికి దగ్గరగా, ప్రపంచ ప్రజల్ని దగ్గరగా చేరుస్తుంది. మనం తెలియని ప్రపంచవ్యాప్త భౌగోళ పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు అన్నీ తెలుసుకోవడానికి యూట్యూబ్ మనకు సహకరిస్తుంది. అందుకని యూట్యూబ్ మీద అభిమానం కలిగి యూట్యూబ్లో ముందుకు రావడానికి ప్రయత్నం చేశాను. మీ పరశుడు సుధాకర్ రావు. మన ప్రయత్నంలోనే మనం ముందు అడుగు వేస్తూ ఉండాలి. తెలియని విషయాన్ని చూపెట్టడం వల్ల అనుభవపూర్వకంగా అందరూ అన్నీ తెలుసుకోగలుగుతారు. కొన్ని జీవితంలో తెలుసుకోవడానికి మనకు సమయం చాలదు. యూట్యూబ్లో నిక్షిప్తపరిచిన సమాచారాన్ని మనం తెలుసుకోవడం ద్వారా మన కాలం తగ్గుద్ది. మన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఇక ఇది గుప్తా కాలేజీ అంటారు. ఇది అట్టగా మార్నింగ్ అందరికీ. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం గొర్రెపాలెం తెనాలి రోడ్లో ప్రయాణం చేస్తూ ఆ రోడ్డు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని చూపిస్తున్నాను. ఇది మన ప్రయత్నంలోనే ఇది చూడగలుగుతున్నాం. ఈరోజు అనుకుంది ఈ రోజులోనే మనం పూర్తి చేసుకోవాలి. ఎప్పుడైనా రేపు అనేది కష్టమైంది. రేపు అంటే పని చేయలేము. ఈ రోజున ఆ రోజుని సద్వినియోగం చేసుకోవటమే. చెరువు అనే చెరువు ఉంది ఇక్కడ. ఇప్పటికీ చెరువుగానే ఉంది. చెరువు అంటారు. గొర్రెపాలెం తెనాలి రోడ్డులో నేను చెప్పిన చెరువు ఇదే. చెరువు పేరు చెరువు. ఆ పక్కనే ముందుకెళ్తే కొంచెం శివాలయం ఉంది. ఓంకారాశ్రమం అదే శివాలయం. అది శివాలయం మనకు కనపడుద్ది. ఇక్కడ ఏఎస్ఎన్ఎల్ కాలేజీ కనిపించబోతుంది.
ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీ ఇది. దీని ఎదురుగా బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్ తయారు చేస్తున్నారు అక్కడ ఎదురుగా. టీవీఎస్ షోరూమ్. గురిపాలెం రోడ్డు, గురిపాలెం నుంచి తెనాలి వైపు ప్రయాణంలో ఈ రోడ్డు. డ్రంప్ యార్డ్ ఇది. గురిపాలెం రోడ్లోనే డ్రంప్ యార్డ్ ఉంది. డ్రంప్ యార్డ్. ఇక కనిపించేది పాలద్రి కాలువ. పాలద్రి కాలువ. ఏఎస్ఎన్ కాలేజీ కూడా లోపలికి వెళ్ళాలి. ఏఎస్ఎన్ కాలేజీ ఉంది, లోపలికి వెళ్ళాలి. కనిపించే ఏరియా ఇక తెనాలి ప్రాంతం వచ్చేసాం. తెనాలి టౌన్కి వచ్చేసాం. అంటే పెట్రోల్ బంక్. ఈ ఏరియాను బీసీ కాలనీ అంటారు. బీసీ కాలనీ. ఓంకారాశ్రమే ప్రస్తుతం శివాలయంగా మారింది. శివాలయం చూస్తున్నాం ఓంకారాశ్రమం దగ్గర. జనాల నుంచి అందరికి ధన్యవాదాలు. జనాల్లో సాయంత్రం సమయంలో 5 నుంచి 7 గంటల వరకు క్యారమ్స్కి సమయం కేటాయిస్తాను. క్యారమ్స్ని అందరూ నేర్చుకోవచ్చు. అంటే కష్టమైంది. క్యారమ్స్ అనుభవంలో క్యారమ్స్ సాధ్యమవుతుంది. ఈ రోడ్ తెనాలి వచ్చేసాం. నాజర్పేట ఏరియా. రత్నాడాయిస్ వరకు ఈ వీడియోని కొనసాగిస్తాను. రత్నాడాయిస్ లేదు ఇప్పుడు ప్రస్తుతం. రత్నాడాయిస్ వరకు వీడియోని కొనసాగిస్తాను. స్కూల్స్ కనపడుతున్నాయి. ఇదే భాష్యం స్కూల్. జనాల్లో భాష్యం వ్యాన్స్ కనపడుతున్నాయి. ఇదే భాష్యం స్కూల్. గురిపాలెం తెనాలి రోడ్డు చూపించాలనుకున్నాను. పాతకాలం కానించి ఇక నా ప్రయత్నం సాధ్యమైంది. ప్రస్తుతం తెనాలి టౌన్ చూడగలుగుతున్నాం. తెనాలి టౌన్ని చూడగలుగుతున్నాం. కనిపించేది తెనాలి. కనిపిస్తుంది తెనాలి. తెనాలి. ఈరోజు తెనాలిని చూడగలుగుతున్నాం. నేడు తెనాలి ఇన్స్టా 360 కెమెరాలో షూట్ చేస్తున్నాను. కాకపోతే ప్రస్తుతం అది వర్షాభావ పరిస్థితిలో ఉంది. స్టాండ్ గుర్తు చేశాడు.
స్టాండ్ గుర్తు చేశాడు, స్టాండ్ గుర్తు చేశాడు, జాగ్రత్త. గుర్తు చేశాడు, జాగ్రత్తగా ఉండాలి స్టాండ్తో. తగ్గి ఇంకా జనాలు చూసాం. జనాలు కాళికాదేవి దేవస్థానం ఇదే జనాల్లో. జనాలు మెయిన్ రోడ్డుకి వెళ్ళవచ్చు, ఇటు అయితే మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు జనాలు. జనాలు మెయిన్ రోడ్డు కలుపుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం జనాల్ని. జనాలు గవర్నమెంట్ హాస్పిటల్, పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే. ఈరోజు జనాలు చూడగలగటం అదృష్టమే ఈ సమయంలో. ట్రాఫిక్ తప్పుకుంటూ స్కూటర్ మీద జనాలు చూపెట్టమంటే మాటలు కాదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది జనాల్లో. బట్టలు అమ్ముతున్నారు. గుర్రిపాల నుంచి జనాలు వెళ్ళే రోడ్ని జనాల్లో టౌన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. టౌన్ అనేది చాలా కష్టమైంది. టౌన్లో మనం ముందుకెళ్ళడం కష్టం బైక్ మీద. అయినా చిన్న ప్రయత్నం జనాలి టౌన్లో. చిన్న రోడ్లే జనాల్లో, టౌన్లో చిన్న రోడ్లే. ట్రాఫిక్ సమస్య ఉంటుంది. విలువైన పట్టణ ప్రాంతాన్ని అంటే బయటికి వెళ్ళే అవకాశం, జనాలు టౌన్ బయటికి ఇటువైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం ఈపూర్ బస్సులు మాత్రమే జనాలకి ఇటువైపు బయటకు వస్తాయి. అవన్నీ చెరుకుపల్లి, విజయవాడ, గుంటూరు అని వేరే రూట్లో వెళ్ళిపోతాయి. కాబట్టి జనాల ప్రాంతాన్ని రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈపూర్ వైపే ఒక దారి మాత్రమే జనాలకి అవుట్కట్స్లో ఉంది. కాబట్టి రోడ్లు విస్తరించాల్సిన అవసరం జనాల్లో లేదు. అందరికీ ధన్యవాదాలతో ఉన్నది ఉన్నట్టేనో. కన్నికా పరమేశ్వర గుడి అది. కన్నికా పరమేశ్వరి గుడి. మనం జిలేబీ జనాల జిలేబీ అనేది రోడ్డు ఇదే. సత్యనారాయణ రాజు రోడ్డు, జనాల జిలేబీ రోడ్డు. జిలేబీ రోడ్డు నుంచి బయటికి వెళ్తాం జనాలు హైదరాబాద్ రోడ్డుకి. జిలేబీ రోడ్డు. అందరూ ధన్యవాదాలు. జిలేబీ రోడ్డు నుంచి జిలేబీ రోడ్డు కొద్ది కష్టంగానే ఉంది. జిలేబీ రోడ్లో ముందుకెళ్ళటం కష్టమే. అయినా ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలు అందరికీ. రుణపడినట్టు జనాల నుంచి అందరికీ ధన్యవాదాలు.